చేతబడి జరిగినటువంటి వ్యక్తులు బద్ధకస్తులు అయిపోతారు. ఎంత బద్ధకం అనేది ఉంటుందంటే స్నానం కూడా చేయలేరు ఆఖరికి, అంత బద్ధకం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, ప్రతిదీ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల పని చేయదు, తల వెనక్కి ఇక్కడ లాగేస్తూ ఉంటుంది, వెనక వైపుగా తల ఎక్కువ లాగేస్తూ ఉంటుంది. అతి కోపం అతి ఆవేశం వచ్చేసేస్తుంది, క్రోధం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. చిన్న విషయం చెప్పినా కానీ కోపం ఎక్కువ వచ్చేసేస్తూ ఉంటుంది. ఎంత కోపం అంటే అంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అరే నాయన నువ్వు ఇట్లా పోద్దురా, అట్లా పోరా, ముందర నువ్వు ఉందిరా అన్నా కానీ నువ్వేంది నాకు చెప్పేదని చెప్పేసి వాడు అదే మార్గంలో పోతాడు. అంటే వాని ప్రాణాలను తీసుకోవడానికి వానికి తెలియకుండా ఎవరో ఏదో చేసిండేది వీనికంత ఉపగొల్పుతుంది. అతి కోపము అతి ఆవేశం అనేది ప్రాణాన్ని హరింపజేస్తుంది. అది చేతబడిలో తొలి నియమం, ఆ విధంగా అనేది చేస్తారనమాట. రెండోది నాలుక రుచి కోల్పోతుంది. నాలుక ఎప్పుడైతే రుచి కోల్పోతుందో అప్పుడు వచ్చేసేసి వాళ్ళకి ఈ చేతబడి జరిగిందనే అర్థం. అంటే ఏం తింటున్నా వాళ్ళకి రుచి పచ్చి అనేది తెలియదు అనమాట. మూడవది వచ్చేసేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్గా అనారోగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆరోగ్యంగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు అనారోగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు.